ఎందుకు అత్తయ్య ఇప్పుడు ఇది? ఇదే ప్రశ్న మా అత్తయ్యను కూడా అడిగాను. ఆవిడ బాధ్యత అంది, నేను ప్రేమ అంటున్నాను. అత్తయ్య ఇప్పటి వరకు నవ్వడం నాకు, నవ్వించడం ఆయనకి తెలుసమ్మా. ఎప్పటికీ ఏడవడం నేర్పించనని నాకు మాటియమ్మా. అమ్మని మించిన ప్రేమను, నాన్నని తెలవని ఆప్యాయతనిస్తున్నప్పుడు కన్నీళ్ళని ఎలా ఇస్తా అత్తయ్య? మా పూజ, మా బట్టల వరకు వాషింగ్ మిషన్ లేకమ్మా, చేత్తో ఉతుకు. సరే అత్తయ్య. నాకు నచ్చదు. మా పూజ, అత్తయ్య టాబ్లెట్లు ఎక్కడ పెట్టావమ్మా? అక్కడే ఉంటాయి చూడండి అత్తయ్య. నాకు కనిపించట్లేదమ్మా, నువ్వు వచ్చి చూసి పెట్టు. ఇదిగోండి అత్తయ్య, ఇక్కడే ఉన్నాయి, తీసుకోండి. మంచినీళ్ళు కూడా ఇయ్యమ్మా. ఏంటత్తయ్య ఇది? చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరా? అది కాదమ్మా. ఏది కాదు, మీ పనేగా చేస్తున్నాను. అవును, మీ బట్టలే కదా. అది నీ బాధ్యత కాదా? ఏది 1000 రూపాయల వాషింగ్ మెషిన్ ఉన్నా చేత్తో ఉతకడమా? ఏ కందిపోతావా? అదే మాట నేనంటున్నా అత్తయ్య. ముసల్దానివేం కాదు కదా, చేసుకోవచ్చు కదా. ఏంటే నోర్లేస్తుంది? పిచ్చి పిచ్చిగా ఉందా? అత్తయ్య మర్యాదగా మాట్లాడండి. ఏంటే నువ్వేమైనా ఎలిజబెత్ రాణివా? మైసూర్ ప్యాలెస్ లో పుట్టావా? మీలా అయితే అద్దె కొంపులో పెరగలేదు. ఈ సంబంధం వద్దని ముందే చెప్పాను. మా వాళ్ళు వింటేగా. మీ మొఖాలకి నేనే ఎక్కువ. అబ్బబ్బబ్బా, దిగొచ్చిందమ్మా మహారాణి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అత్తయ్య. మాట్లాడతానే, ఏం చేస్తా?